చెరువులు కానీ ఎస్ సార్. లేడా? లేడు. నీకేం భయం లేనట్టుంది. మీ మంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే చెప్పేస్తున్నారు చూడండి జాతకం, నేను చెప్పడం కాదు. ఎస్ సార్. మనకు డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఓకే సార్. ఒకసారి చెప్పడం సార్ మీరు ఇని మార్చుకోగలిగితే మీకు మంచిది, ఇంప్రూవ్ చేస్తాం. నువ్వు మార్చుకోకపోతే ఆర్గ్యూ చేస్తే లేదు సార్, నేను చేయగలిగింది ఏముండదు. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇంప్రూవ్ చేస్తాం సార్. బీ క్లియర్. 10 మందిలో అనిపించుకోకూడదు మీరు. నేను కూడా హార్ష్గా ఉండకూడదని సాఫ్ట్గా ఉన్నా. హార్ష్గా ఉంటే ఉండకపోతే పని చేయదు అనేది రెండు వయాబీడిగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే మీ 10 మంది గురించి 90 మంది అధికార యంత్రాంగం తలంచుకునే పరిస్థితి రాకూడదు. నేర్చుకోండి. వర్క్ చేస్తాం సార్. క్యారీ ఆన్. హౌసింగ్ కూడా మైనస్ లో ఉన్నారు 8.67 సార్. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. యాక్చువల్గా ఏంటంటే బెనిఫిషరీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కాల్స్కి వెళ్తున్నాయి సార్. సో బెనిఫిషరీస్ అప్డేట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా ఒక్కొక్కరికి 2-3 అకౌంట్స్ ఉన్నాయి సార్. ఆధార్ లింక్డ్ అకౌంట్కి వెళ్తున్నాయి సార్. అది మీరు కూడా ఏ పని చేస్తున్నారో అవుట్ రీచ్కి వెళ్ళండి. తప్పకుండా సార్. చేసి కరెక్ట్గా చూసుకోండి. ష్యూర్ సార్. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఉందా ఇక్కడ? లేదు సార్. ఇక్కడ ఈ 5 కాన్స్టిట్యున్సీల్లోనే ఉన్నాయి సార్. ఇక్కడ అన్యూజ్డ్ బస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు 8 lakhs శాంక్షన్తో ఆల్రెడీ రెనోవేషన్ అవుతా ఉంది సార్. ఇంకొక 3-4 daysలో అయిపోద్ది. చాలా రోజుల నుంచి అన్యూజ్డ్ సార్ ఇది. ఇక్కడ కాదా, నేను ఆలూరులో లేదు సార్. బస్ సర్వీసెస్ ఎట్టున్నాయి? బాగా లేవంటున్నారు. బస్ స్టేషన్స్ 5 కాన్స్టిట్యున్సీల్లోనే మనం తీసుకున్నాం సార్. కాదే, ఇక్కడ బాగాలే, బస్ సర్వీసెస్ బాగాలేవంటున్నారు. ఆర్టీసీ బస్సులు చేస్తాం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. టయానికి రావడం లేదు. మీరు కర్ణాటకలో ఉన్నారా, ఎక్కడున్నారని మీరు అనుకున్నారని నాకు తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్నారు, మర్చిపోవద్దండి మీరు. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాం. ఎన్ని రోజులు కావాలి మీకు సార్? ఇప్పుడు ఇక్కడ మనకు 50 ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వస్తున్నాయి సార్. అవి ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్ వద్దు. ఇంకా 1 month సార్. 1 month ప్లీజ్. 1 month లోపల నువ్వు చేయకపోతే నీ కథని మళ్ళా వేరేగా ఉంటుంది. ఎస్ సార్. క్లియర్. అట్లా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ఎంత గట్టిగా ఉన్నా ఆ సంకల్పం యొక్క ఫలితాలు మీ దగ్గరికి రావాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. నాకు చాలా బ్రేక్లు వేస్తూనే ఉంటారు. ఆ బ్రేకులన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ స్పీడ్ వేస్తే స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు. ఇప్పటికి ఈరోజు 50 నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వారానికి ఒకరోజు బయట పోతే 50 మీటింగులు చేసి 50 మీటింగుల్లో అధికార యంత్రాంగం చెప్తున్నా, ఇంకో పక్క రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నా, ఇద్దరిని కూడా చేసి ఈ మాత్రం ఫలితాలు వచ్చాయి. కానీ నేను ఎప్పుడు కూడా నా జీవితంలో రాజీ పడను. నేను అనుకున్నది సాధించే వరకు, మీకు మెరుగైన పాలన ఇచ్చే వరకు నా పోరాటం ఆగదు. కానీ మీలో కూడా ఒకటి రావాలి. మనందరం సమిష్టిగా ఆలోచించడం కానీ, సమిష్టిగా ఫైట్ చేయడం కానీ, లేకపోతే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఆలోచిస్తేనే శాశ్వతంగా మనందరం బాగుపడతాం. నేను అందుకే మీకు అందరినీ కోరుతున్నా, నేను నోట్ చేసుకున్నారు నా ప్లేస్. పోలీస్ ఈ పక్కరా, నీ పక్క తీసురా. నువ్వేం లాక్ ఎట్రా, తమ్ముడు ఇట్రామా, నువ్వు ఇట్రా. మానవతా దృక్పథంతో ఇట్రావయ్యా. నువ్వు ఆకాశంలో కాగితం చూపిస్తా నాకు ఎట్టర్థం అవుతుంది తమ్ముడు. నువ్వు నా దగ్గరికి రావాలి, రమ్మన్నా కదా. ఈ పక్కరా. నేను పరదాలు కట్టుకొని తిరగను, లేకపోతే నేను వచ్చినప్పుడు చెట్లు కొట్టేయడానికి వీలు లేదు. ఎవరన్నా రావాలంటే నేరుగా వచ్చే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరి మాట వింటా, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తా. మీ సమస్యలే నా సమస్యలుగా భావిస్తా.
ఎంతవరకు ఎంపతితో పరిష్కారం చేయాలనో చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఆలూరులో పోలీస్ ఆర్గ్యుమెంట్ వద్దు, పోలీసులు ఆర్గ్యూ చేయొద్దండి. మీరు కూడా రౌడీల పట్ల కఠినంగా ఉండండి, పౌరుల పట్ల మాత్రం బాధ్యతగా ఉండండి. అప్పుడే మనకు నమ్మకం వస్తుంది వ్యవస్థ పైన.